పీపుల్ మేక్ ప్లేసెస్ పవర్ఫుల్. భారత ప్రధాని నరేంద్ర మోదీకి సరిగ్గా సరిపోయే డైలాగ్ ఇది. కొందరు పిఆర్ స్టంట్ అనొచ్చు, కొందరు పబ్లిసిటీ పిచ్చి అనవచ్చు. ఎవరు ఏమన్నా ఇవాళ ప్రపంచ వేదికపై ఇండియా ఇమేజ్ అంతకంతకు పెరుగుతూ పోతుంది అంటే దానికి కారణం ఖచ్చితంగా మోదీనే. ఆయన తీసుకునే నిర్ణయాలు కేవలం ఆయనకు మాత్రమే సాధ్యం. ప్రత్యర్థులు ఎన్ని మాట్లాడినా ఒకే ఒక స్పీచ్తో వాళ్ల విమర్శలు, ఆరోపణలన్నీ పటాపంచలు చేసేస్తారు. అలాంటి వాక్చాతుర్యం, శత్రువులు కూడా స్టన్ అయ్యే చరిష్మా ఉన్నాయి కాబట్టే ప్రపంచంలోనే అత్యంత ప్రజాదరణ కలిగిన అతి తక్కువ మంది నేతల్లో ఒకరిగా నిలిచారు నరేంద్ర మోడీ. దేశం గురించి గర్వంగా చెప్పే నాయకులు చాలా మంది ఉంటారు, కానీ దేశాన్ని తలెత్తుకునేలా చేసే నాయకులు చాలా తక్కువ మంది ఉంటారు. అలాంటి వాళ్లలో ఒకరే భారత ప్రధాని నరేంద్ర మోదీ. అందుకే దేశ రాజకీయాలలో ఆయనను కోట్లాది మంది తమ ఆరాధ్య దైవంగా భావిస్తారు. ఆయన దేశభక్తికి తిరుగులేదని, కుటుంబంతో సహా సర్వస్వాన్ని త్యాగం చేసి దేశాన్ని అగ్రరాజ్యంగా మార్చేందుకు అహర్నిశలు కృషి చేస్తుంటారని వారు భావిస్తూ ఉంటారు. అదే సమయంలో ఆయన దేశంలో ప్రజల మధ్య చిచ్చు పెడతారని, విద్వేష భావాలు రెచ్చగొడతారని, అనేక తప్పుడు నిర్ణయాలు తీసుకుని దేశాన్ని వెనక్కు నడిపిస్తారని మరికొంతమంది తీవ్రంగా విమర్శిస్తూ ఉంటారు. ఎవరు ఎన్ని మాట్లాడినా ఆయన అడుగు ముందుకే పడుతుంది తప్ప వెనక్కి పడదు. ప్రత్యర్థులు ఎంత బలమైన వాళ్ళైనా కావచ్చు, వన్స్ మోదీ సీన్ లో ఎంటర్ అయ్యాక వార్ వన్ సైడ్ కావాల్సిందే. ఒకప్పుడు మోదీ అత్యంత స్నేహితుడిగా భావించిన అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఆయనకు వ్యతిరేకంగా మారి భారత్పై టారిఫ్ల దాడి చేసినప్పటికీ చైనా, రష్యాలతో సంబంధాలు పునరుద్ధరించుకోవడం మోదీ దౌత్యనీతికి నిదర్శనం. ప్రధానిగా మోదీ తన 11 ఏళ్ల పదవీ కాలంలో ఎన్నో సాహసోపేత నిర్ణయాలను తీసుకున్నారు. జన్ ధన్ యోజనతో దేశంలో 51 కోట్ల మందికి బ్యాంకు ఖాతాలు తెరిపించారు. ప్రధానమంత్రి ఉజ్వల యోజనతో 10 కోట్లకు పైగా మహిళలకు ఉచిత వంట గ్యాస్ కలెక్షన్లు అందించారు. ప్రధానమంత్రి ఆవాస్ యోజనతో 2014 నుంచి 2024 వరకు 42 కోట్ల ఇళ్ల నిర్మాణానికి అనుమతులిచ్చారు. దేశాన్ని అంతర్జాతీయ తయారీ కేంద్రంగా మార్చడానికి మేక్ ఇన్ ఇండియా కార్యక్రమాన్ని ప్రారంభించారు. 2017లో జీఎస్టీని ప్రవేశపెట్టి ఒకే దేశం ఒకే పన్ను కలను సాకారం చేశారు. జమ్మూ కశ్మీర్కు స్వయం ప్రతిపత్తిని కల్పించే ఆర్టికల్ 370ని 2019లో రద్దు చేశారు. అదే ఏడాది చివరిలో పౌరసత్వ సవరణ చట్టాన్ని తీసుకొచ్చారు. సర్జికల్ స్ట్రైక్స్, 2019 ఎన్నికల ముందు బాలకోట్ దాడులు, తాజాగా ఆపరేషన్ సింధూర్, దాయాది పాక్కు గట్టి బుద్ధి చెప్పగల నేతగా మన్ననలు అందుకున్నారు. 2019 ఎన్నికలకు ముందు ఈడబ్ల్యూఎస్ వర్గాలకు 10% రిజర్వేషన్లు కల్పించడం, కిసాన్ సమ్మాన్ నిధి కింద ఏటా 6,000 ఇవ్వడం ద్వారా ఎన్నికలకు ముందు ప్రతిపక్షాలను ఇరకాటంలో పడేశారు. జూన్ 21న అంతర్జాతీయ యోగా దినోత్సవంగా ప్రకటించాలని మోదీ ఇచ్చిన పిలుపునకు ఐరాసలో 177 దేశాల మద్దతు లభించింది. దేశ రాజకీయాలపైనే కాదు, ప్రజల మనోభావాలపై కూడా బలమైన ముద్ర వేసిన మోదీ 75 ఏళ్లు పూర్తి చేసుకుని 76వ పడిలో అడుగుపెట్టారు. గుజరాత్లోని వాద్నగర్లో 1950లో పుట్టారు మోదీ. బాల్యంలో తన తండ్రితో కలిసి చాయ్ అమ్మేవారు. హిందుత్వం మీద ఇష్టంతో 8 ఏళ్ల వయసులో ఆర్ఎస్ఎస్లో చేరారు. దాదాపు 15 ఏళ్ల పాటు సంఘ్లో వివిధ బాధ్యతలు నిర్వర్తించారు. ఆయన కృషికి ఫలితంగా 1987లో బీజేపీ గుజరాత్ యూనిట్ సంస్థాగత ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు చేపట్టారు. అక్కడి నుంచే మోదీ క్రియాశీల రాజకీయ ప్రయాణం మొదలైంది. గుజరాత్లో పార్టీని ఆయన సంస్థాగతంగా బలోపేతం చేశారు. మోదీ కృషి అప్పటి ఎన్నికల్లో, అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికలలో బీజేపీ అత్యధిక సీట్లు సాధించింది. ఎల్కే అద్వానీ గుజరాత్లోని సోమనాథ్ నుంచి చేపట్టిన రథయాత్రను సక్సెస్ చేయడంలో మోదీ కీలక పాత్ర వహించారు. అప్పుడే ఆయనపై జాతీయ నాయకుల దృష్టి పడింది. 1990-91లో మురళీ మనోహర్ జోషి కన్యాకుమారి నుంచి శ్రీనగర్ వరకు చేపట్టిన ఏక్తా యాత్రను నిర్వహించే బాధ్యతను మోదీకి అప్పజెప్పారు.
జోషితో పాటు 15,000 కిలోమీటర్లు దేశమంతటా తిరగడంతో గుజరాత్లో కూడా ఒక ప్రధాన నాయకుడిగా మోదీ గుర్తింపు పొందారు. 1991 లోక్సభ ఎన్నికలలో బీజేపీ ఎన్నికల వ్యూహాన్ని రూపొందించే బాధ్యతలు చేపట్టిన మోదీ గాంధీనగర్ నుంచి అద్వానీ విజయానికి తీవ్రంగా కృషి చేశారు. అంచెలంచెలుగా పార్టీలో ఎదుగుతూ వచ్చారు. గుజరాత్ రాజకీయాలలో శంకర్ సంగ్ వాఘేలా, కేశుభాయ్ పటేల్ మధ్య ఘర్షణలు తీవ్రతరం కావడంతో వాజ్పేయి స్వయంగా ఫోన్ చేసి మోదీకి గుజరాత్ సీఎంగా పట్టం కట్టారు. సీఎంగా మోదీ ఒక సమర్థుడైన పరిపాలకుడిగా వ్యవహరించి గుజరాత్ నమూనాను ప్రపంచానికి పరిచయం చేశారు. గుజరాత్ను తాను పరిపాలించిన 13 ఏళ్లలో బలమైన పారిశ్రామిక, ఆర్థిక వ్యవస్థగా మార్చారు. బీజేపీలో వాజ్పేయి, అద్వానీ తర్వాత అతి వేగంగా గుర్తింపు పొందిన నాయకుడైన మోదీ తాను సీఎంగా ఉండగానే పార్టీకి జాతీయ స్థాయిలో స్టార్ క్యాంపెయినర్గా ప్రచారం చేశారు. వాజ్పేయి తర్వాత అద్వానీకి 10 సంవత్సరాలు పార్టీని నిర్వహించే అవకాశం వచ్చినప్పటికీ బీజేపీని అధికారంలోకి తీసుకురాలేకపోవడంతో 2013లో మోదీని ప్రధాని అభ్యర్థిగా పార్టీ రంగంలోకి దించింది. 2014లో దేశమంతటా మోదీ ప్రభంజనం వేయడంతో మొట్టమొదటిసారి బీజేపీ పూర్తి మెజారిటీతో అధికారంలోకి వచ్చింది. 2019, 2024 ఎన్నికల్లో కూడా విజయం సాధించి బీజేపీలో తనకు మరో ప్రత్యామ్నాయం లేదని నిరూపించుకున్నారు మోదీ. ఆయన హయాంలో బీజేపీ బలమైన పార్టీగా అవతరించి సొంతంగా దాదాపు 18 రాష్ట్రాలలో అధికారంలోకి రావడమే కాకుండా మొత్తం 21 రాష్ట్రాల్లో ఎన్డీఏ సారథ్యంలో ప్రభుత్వాలను ఏర్పాటు చేసింది. 4 దశాబ్దాల రాజకీయ ప్రస్థానంలో అనేక విజయాలు సాధించిన మోదీ పలు వైఫల్యాలను, విమర్శలను కూడా ఎదుర్కొన్నారు. సీఎంగా ఆయన బాధ్యతలు చేపట్టిన కొద్ది రోజుల్లోనే గుజరాత్ అల్లర్లు జరిగి వేలాది మంది ఊచకోతకు గురయ్యారు. ఈ ఘటన ఆయన రాజకీయ జీవితంలో చెరిగిపోని మచ్చ. ప్రధానిగా ఆయన తీసుకున్న అనేక నిర్ణయాలు వివాదాస్పదమయ్యాయి. పెద్ద నోట్ల రద్దు, సాగు చట్టాలు, లాక్డౌన్ సమయంలో పేదల మరణాలు, పౌరసత్వ చట్టానికి వ్యతిరేకంగా జరిగిన నిరసన ప్రదర్శనలు, మణిపూర్లో 2 ఏళ్ల పాటు జరిగిన హింసాకాండ, రాఫెల్ యుద్ధ విమానాల కొనుగోలు, ప్రతిపక్షాలను బలహీనపరిచేందుకు ఈడీ, సిబిఐ లాంటి వ్యవస్థలను దుర్వినియోగపరచడం, ఇలా అనేక సందర్భాలలో అప్రజాస్వామిక వైఖరి ఆయన నాయకత్వాన్ని ప్రశ్నార్థకం చేశాయి. పుల్వామా, పహల్గాం ఉగ్రదాడులు, ఆపరేషన్ సింధూర్ పేరిట పాక్తో ప్రారంభించిన యుద్ధాన్ని అంతర్జాతీయ ఒత్తిడితో 4 రోజుల్లోనే ముగించాల్సి రావడం ఆయనకు అప్రతిష్టను తెచ్చిపెట్టాయి. కానీ ఇన్ని విమర్శలు ఉన్నా ఇవన్నీ మోదీ చరిష్మాను ఇంచు కూడా తగ్గించలేకపోయాయి. మోదీని గద్దెదించేందుకు దేశంలోని రాజకీయ పార్టీలన్నీ ఏకమై పనిచేసిన సింగిల్ హ్యాండ్తో ఎన్నికలను హ్యాండిల్ చేశారు అంటే ఇదొక్కటి చాలు దేశంలో మోదీకి ఉన్న పాపులారిటీ ఏంటో చెప్పడానికి. 75 ఏళ్లు పూర్తి చేసుకున్న ఆయన ప్రస్థానం ఇప్పుడు 76వ వసంతంలోకి అడుగుపెట్టింది. భవిష్యత్తులో కూడా ఇలాంటి ఎన్నో విజయాలను మోదీ చేరుకోవాలని, భారతదేశాన్ని ప్రపంచ పటంలో అగ్రస్థానంలో నిలపాలని కోరుకుంటూ డైల్ న్యూస్ తరపున హ్యాపీ బర్త్డే దామోదర్ దాస్ నరేంద్ర మోడీ.